ఒక మాట కానీ బాడీ ఆర్డర్ టైప్ ఆఫ్ కానీ మనకి తెలియకుండానే మన సబ్కాన్షియస్ మైండ్లోంచి నెగిటివ్ వైపు నెగిటివ్ ఎనర్జీ వైపు వెళ్ళడం ద్వారా ఒక మరణాన్ని ఆహ్వానించడము మరొకటి చేస్తున్నాం తాత్పర్యం. అది మీరు ఇందాక మాట అన్నారు, తెలియకుండానే కొన్ని మాటల చేతల ద్వారా మరణాన్ని. ఇందిరాగాంధీ తన యొక్క హత్యకు ముందు రోజు ఉపన్యాసంలో నా చివరి రక్త బొట్టు అనే పదం వాడతారు ఆవిడ. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ రోజు హెలికాప్టర్ ఎక్కడానికన్నా ముందు నేను మీ అటు రిపోర్టర్స్ వచ్చేటప్పుడు ఇదే లాస్ట్, ఇంకా నేను మీతో మాట్లాడను అని ఎక్కారాయన. యద్భావం తద్భవతి అని మన పూర్వీకులు చెప్పారు. మనం ఏమనుకుంటే అదే అవుతుందని. మరణాన్ని దూరం చేసుకోవడానికి ప్రాచీనమైన భారతీయ సనాతన ఋషులు చాలా ప్రయత్నాలు చేశారు. అమృతము ఉంది అనే ఒక కాన్సెప్ట్ని తయారు చేసుకోవడం వెనకాలంది ఏంటంటే చిరాయువుగా మానవుడు బతకాలంటే కోరిక. సనత్కుమారుడి కథ కానీ, శుకమహాముని యొక్క కథ కానీ, ఇంకా మార్కండేయుడి యొక్క కథ చెప్పనే అక్కర్లేదు. ఇవన్నీ చిరంజీవత్వాన్ని సాధించడానికి చేసిన యోగ సాధనల తోటి కూడింది. అందుకే కదా ధ్రువమండలి అంటే నక్షత్ర మండలిలో ధ్రువుడికి ఒక ప్రత్యేక స్థానం.